శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై సీతారాం. రామాయణ అనుభవం 176వ భాగము. మూర్తీభవించిన శోకదేవతగా ఉన్న తారను హనుమంతుడు సమీపించాడు. ఆమె దుఃఖాన్ని తగ్గించే ప్రయత్నించాడు. అమ్మా, మరణించిన మహారాజు గురించి నీవింతగా దుఃఖిస్తున్నావే? మనము మాత్రం శాశ్వతంగా ఇక్కడే ఉండిపోతామా? రేపు చనిపోయే మనము ఈరోజు చనిపోయిన మహారాజు గురించి అంత దుఃఖిస్తే ఏమి ప్రయోజనము? ప్రతి వ్యక్తి బ్రతికి ఉండగా శుభాశుభ కార్యాలను ఆచరిస్తాడు. వాటి ఫలాలను ఇక్కడ ఉండగా కొన్ని అనుభవింపవచ్చు. అయినా మిగిలిన సుఖదుఖాలను అనుభవించడానికి స్వర్గానికో నరకానికో ప్రయాణం చేయక తప్పదు. భర్త ఎలాగో చనిపోయాడు, కానీ నీ కొడుకు బ్రతికే నీ దగ్గరే ఉన్నాడు. మరణించిన భర్త గురించి విచారాన్ని చాలించి బ్రతికి ఉన్న కొడుకు బాగు గూర్చి ఆలోచించు. హనుమ తారకు ముందు చేయవలసిన పనులను సూచిస్తున్నాడు. తల్లి, నీవు ఇప్పుడు నీ కుమారుని రక్షించుకో. ఆయనకు రాజ్యాభిషేకము చేయించి ఆయనను ఉత్తమ పరిపాలకుడిగా తీర్చిదిద్దు. మరణించిన నీ భర్తకు నీ కొడుకు ద్వారా రాజలాంఛనాలతో అంత్యక్రియలను జరిపించుమని తెలిపాడు. హనుమ మాటలతో తార దుఃఖాన్ని కొంతవరకు దిగమింగుకుంది. హనుమా, కొడుకును రక్షించేది తల్లి కాదు, తండ్రే రక్షిస్తాడు. తండ్రికి కొడుకుతో అంత్య సంస్కారాలను జరిపించేది కూడా నేను కాదు. ఆ పని చేయించవలసిన వాడు సుగ్రీవుడు. నేను నా భర్తను అనుసరించడమే నా ధర్మము. తల్లి, నీవిప్పుడు నీ కుమారుని రక్షించుకో. ఆయనకు రాజ్యాభిషేకాన్ని చేయించి ఆయన ద్వారా రాజలాంఛనాలతో మహారాజుకు అంత్యక్రియలను జరిపించుమని తెలిపాడు. ఆ మాటలు హనుమ హృదయం నుండి వచ్చినవి కావు. నిజానికి ఆయన మొదటి నుండి కోరుకున్నది సుగ్రీవుడు రాజు కావాలనే, ఆయన ఆధిపత్యమే అంతటా నడవాలని. అయితే ఆయన తారతో ఆ మాటలు అలా అన్నది నిజంగా తారకు అంగదుని రాజును చేయాలని ఉందేమో తెలుసుకోవాలని. తార మాత్రము హనుమ మాటలకు పడిపోయేదా? ఆమెకు సుగ్రీవుని ప్రస్తుత పరిస్థితి తెలుసు. శ్రీరాముని సహాయముతో వాలి వధను చేయించి సుగ్రీవుడు మహాబల సంపన్నుడయ్యాడు. ఇప్పుడు రాజ్యము ఆయనదే, అధికారము ఆయనదే. కాదనడానికి ఎవ్వరికి ఉంటాయి గుండెలు? అంతేకాదు, ఆమెకు సుగ్రీవుని పట్ల మొదటి నుండి సానుభూతి ఉంది. అయితే వాలి మూర్ఖత్వం ముందు ఆమె సానుభూతి పనిచేయలేదు. అందువలననే తార తన కొడుకు రాజు కాడని, సుగ్రీవుడే రాజు అవుతాడని, ఆయనే అంగదుని ద్వారా వాలికి అంత్యక్రియలు జరిపిస్తాడని తన అభిప్రాయాన్ని స్పష్టం చేసింది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే.